ఇవాళ అంటే సెప్టెంబర్ 26 తారీఖు మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అఫీషియల్గా రిటైర్ అవుతున్నాయి. చండీగఢ్లో దీనికి సంబంధించి ఒక పెద్ద ఎయిర్ షో కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చండీగఢ్ ప్రత్యేకత ఏంటంటే 1963లో మొదటిసారి ఫస్ట్ స్క్వాడ్రన్ మిగ్-21 చండీగఢ్లోనే మనం ఇండక్ట్ చేసుకున్నాం. సో వాటికి సెండ్ ఆఫ్ కూడా చండీగఢ్లోంచే ఇస్తున్నాం. భారతదేశానికి 60 సంవత్సరాలకు పైగా సేవలు చేసిన మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక రిటైర్ అయిపోతున్నాయి. 1963లో రష్యా మనకి మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అప్పచెప్పింది. అప్పటి నుంచి కూడా పీక్ స్టేజ్కి వచ్చేసరికి దాదాపు 800కు పైగా మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశం దగ్గర ఉన్నాయి. మొదట్లో అవి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, నెమ్మదిగా వాటిని మనం ఇంటర్సెప్షన్ కోసం కూడా వాడుతున్నాం అనమాట. అయితే మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇప్పుడు ఎల్సిఏ తేజస్ మార్క్ 1A రీప్లేస్ చేయబోతుంది. ఎల్సిఏ తేజస్ మార్క్ 1A అనేది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. అయితే వీటి ఇంజిన్స్ మాత్రం మనము జీఈ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. జీఈ F404 ఇంజిన్స్ని మనం ఎల్సిఏ తేజస్లో వాడుతున్నాం అనమాట. ఇక్కడ మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి సెకండ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ప్రపంచంలో ఎప్పుడో ఇవి పాత తరం ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. వీటిలో హైడ్రాలిక్ సిస్టమ్ ఉందంటే ఇవంతా కూడా మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాలి. వీటిలో మాన్యువల్ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయి మిగ్-21లో. ఇవి చాలా ఓల్డ్, రిటైర్ అయిపోయాయి. సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్స్ వయసు బాగా మెయింటైన్ చేస్తే 40 సంవత్సరాలు మెయింటైన్ చేయొచ్చు. కానీ మిగ్-21స్ దాదాపు మనం 62 సంవత్సరాలు వాడాం.